हाई फ्रेंड्स ना पेर मन गोविंद మీరు చూస్తున్నారు టెక్ మనీ గోవింద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు అందరూ రెగ్యులర్ గా యూస్ చేసే ఫోన్ పే యాప్ లో లోన్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్పబోతున్నాను సో ఈ ఫోన్ పే యాప్ లో మనీ ట్రాన్స్ఫర్ ఏ కాదు ఇప్పుడు లోన్స్ కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు సో ఈ ఫోన్ పే యాప్ లో మీ యొక్క క్రెడిట్ స్కోర్ అండ్ ఇన్కమ్ బట్టి మీకు 10,000 నుంచి అప్ టు 15 lakhs వరకు లోన్ అయితే అప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అలాగే మీకు ఇచ్చే లోన్ మీద ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి పర్ యానం కి మీకు 11.99% అయితే ఉంటుంది అలాగే మీకు లోన్ రీపేమెంట్ పీరియడ్ వచ్చేసి మీకు 6 months నుంచి అప్ టు మీకు 5 years వరకు ఉంటుంది అలాగే ఈ ఫోన్ పే యాప్ లో అప్రూవ్ అయిన లోన్ అమౌంట్ ని మీరు డైరెక్ట్ గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు సో ఇంక లేట్ చేయకుండా ఈ ఫోన్ పే యాప్ లో లోన్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం సో అంతకన్నా ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్లో 96% అయితే ఉన్నారు సో మన ఛానల్లో ఎవ్రీ వీక్ ఒక కొత్త ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియో వస్తూనే ఉంటుంది సో ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ అయితే వచ్చాయి అండ్ ఫ్యూచర్ లో కూడా ఇంకా ఎక్కువ యూస్ఫుల్ అండ్ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే తప్పకుండా వస్తాయి సో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ 2024 లో ఎలా అయినా సరే మనం 100k సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే సో తొందరగా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి నేను 1000 likes టార్గెట్ అయితే ఇస్తున్నాను సో తొందరగా ఈ టార్గెట్ ని కంప్లీట్ అయితే చేసేసేయండి అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి సో వాటిలోకి జాయిన్ అవి మీకున్న డౌట్స్ ని నన్ను డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే అడగొచ్చు సో ఇంకా లేట్ చేయకుండా ఈ ఫోన్ పే యాప్ లో లోన్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లోన్ అప్లై చేసుకోవడానికి మీరు రెగ్యులర్ గా యూస్ చేసే ఫోన్ పే యాప్ అయితే ఓపెన్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఫోన్ పే యాప్ లేకపోతే నేను డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ అయితే ఇచ్చాను సో ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని మీరు యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి సో గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీ దగ్గర ఫోన్ పే యాప్ ఉంటే కనుక ఒకసారి మీరు లోన్ అప్లై చేసుకునే ముందు యాప్ అయితే అప్డేట్ చేసుకోండి సో వన్స్ మీరు ఫోన్ పే యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కొంచెం పైకి అయితే స్క్రోల్ చేసుకోండి సో స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు టాప్ పిక్స్ అని కానీ లేదా స్పాన్సర్డ్ లింక్స్ అని కానీ ఉంటుంది సో ఇందులో మీకు బడ్డీ లోన్ పర్సనల్ లోన్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ బడ్డీ లోన్ యాప్ ని ఫోన్ పే యాప్ అయితే స్పాన్సర్ చేస్తుందంటే అంతేగాని ఫోన్ పే యాప్ అయితే డైరెక్ట్ గా లోన్ అయితే ఇవ్వదు సో ఈ ఒక్క విషయం అయితే మీరు లోన్ అప్లై చేసుకునే ముందు అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో ఈ మాత్రం దానికి ఫోన్ పే యాప్ నుంచి లోన్ ఎందుకు అప్లై చేసుకోవాలి బడ్డీ లోన్ యాప్ నుంచి డైరెక్ట్ గా లోన్ అప్లై చేసుకుంటే సరిపోతుంది కదా అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది సో ఈ ఫోన్ పే యాప్ నుంచి మీరు లోన్ అప్లై చేసుకుంటే మీకు లోన్ అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి సో ఇంకా లోన్ అప్లై చేసుకునే ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ పేజ్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి వన్స్ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోగానే మీకు ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆ తర్వాత కింద మీరు లోన్ అమౌంట్ అయితే ఎంటర్ చేసుకోవాలి అంటే మీకు ఎంత లోన్ అమౌంట్ అనేది రిక్వైర్మెంట్ ఉందో ఆ లోన్ అమౌంట్ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు మినిమం 1000 రూపీస్ నుంచి 15 lakhs వరకు మీరు ఎంతైనా ఎంటర్ చేసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 1 lakh ఎంటర్ చేశారనుకోండి మీకు 1 lakh లోన్ అమౌంట్ అప్రూవ్ అవుతుందని చెప్పలేము ఎందుకంటే మీ యొక్క క్రెడిట్ స్కోర్ అండ్ ఇన్కమ్ బట్టి మీకు లోన్ అయితే అప్రూవ్ అవుతుంది సో వన్స్ మీరు లోన్ అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ అని ఉంటుంది అక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేసుకుని కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసాక మీకు ఇక్కడ పర్సనల్ లోన్ కావాలా బిజినెస్ లోన్ కావాలా అని అడుగుతుంది ఇక్కడ మీరు పర్సనల్ లోన్ అన్న దాని మీద టిక్ మార్క్ పెట్టుకుని కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో మీరు సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడా లేదా స్టూడెంట్ అన్నది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు సాలరీడ్ కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీ యొక్క ప్రొఫెషన్ టైప్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు స్టూడెంట్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీ యొక్క క్వాలిఫికేషన్ అండ్ మీ యొక్క కాలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి సో ఈ విధంగా ఈ మూడిట్లకి డిఫరెన్స్ అయితే ఉంటుంది సో వన్స్ మీ యొక్క ఎంప్లాయ్మెంట్ టైప్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇందులో వచ్చేసి ఫస్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాలి అలాగే మీ యొక్క జెండర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబరు అలాగే మీ యొక్క ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి సో ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాలి సో ఇందులో ఫస్ట్ వచ్చేసి మీ యొక్క రెసిడెన్స్ టైప్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆ తర్వాత కింద మీరు ఆ ఏరియాలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు అన్నది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆ తర్వాత మీ ఏరియా యొక్క పిన్ కోడ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి సో క్లిక్ చేసుకున్నాక తర్వాత పేజ్ లో ఇక్కడ మీకు సెలెక్ట్ యువర్ బ్యాంక్ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసుకుని మీ యొక్క బ్యాంక్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి సో ఈ బడ్డీ లోన్ యాప్ అనేది ఎక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే బ్యాంకే మీ యొక్క అప్లికేషన్ అయితే సెండ్ చేస్తుంది సో వాళ్ళు అప్రూవ్ చేసిన లోన్ అమౌంట్ ని ఈ బడ్డీ లోన్ యాప్ అయితే మీకైతే ఇస్తుంది సో ఆ తర్వాత కింద మీకు క్రెడిట్ కార్డ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతుంది ఇక్కడ మీరు నో అయితే సెలెక్ట్ చేసుకుని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి సో వన్స్ మీరు సబ్మిట్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ అయితే మీకు సబ్మిట్ అయితే అవుతుంది సో వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అయితే వెరిఫై చేసి మీకు లోన్
లోన్ అప్రూవ్ చేయడానికి మీకు టైం అయితే పడుతుంది. సో మీ యొక్క లోన్ యొక్క స్టేటస్ ని మీరు ట్రాక్ చేసుకోవాలంటే మీరు ప్లే స్టోర్ నుంచి బడ్డీ లోన్ యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అయితే అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు లోన్ స్టేటస్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని మీ యొక్క లోన్ యొక్క స్టేటస్ అయితే మీరు ఇక్కడ నుంచి ట్రాక్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ మీ యొక్క లోన్ అమౌంట్ అప్రూవ్ అయిన తర్వాత మిమ్మల్ని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోమంటుంది. సో ఇక్కడ మీరు యాడ్ చేసుకునే అకౌంట్ కే మీ లోన్ అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అవుతాయి. సో వన్స్ లోన్ అమౌంట్ అప్రూవ్ అయిన తర్వాత మీరు ఈఎంఐస్ అయితే డైరెక్ట్ గా ఈ యాప్ నుంచే పే చేయొచ్చు. సో ఈ విధంగా మీరు బడ్డీ లోన్ యాప్ లో ఈజీగా ఫోన్ పే యాప్ ద్వారా మీరు లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో గుర్తు పెట్టుకోండి, ఈ వీడియో నేను ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే చేస్తున్నాను. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో లోన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. సో గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు అవసరం లేకుండా తీసుకునే ప్రతి అప్పు తర్వాత భారమే అవుతుంది. సో ఈ వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా ఈజీగా ఫోన్ పే యాప్ లో లోన్ అయితే అప్లై చేసుకుని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఈజీగా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఎక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరెంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గుర్తుంది కదా, ఈ 2024లో ఎలా అయినా సరే మనం 100K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే సో తొందరగా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి. సో వాటిలోకి జాయిన్ అవి మీకున్న డౌట్స్ ని నన్ను డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే అడగొచ్చు. సో ఈ వీడియోలో అయితే ఫ్రెండ్స్, ఐ విల్ మీట్ ఇన్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మనీ గోవింద్ సైనింగ్ ఆఫ్. జై హింద్.